మేము చెప్తాం. వీళ్ళు ఈ దర్యాప్తులో చెప్పింది ఏంటంటే లాస్ట్ నెల మేలో 25వ తారీఖున ఈ అమ్మాయి ఎవరైతే ముద్దాయి కుసుమ కుమార్ ఉందో ఆ రోడ్లోనే సుభాష్ అనే ఆవిడ ఒక 60-70 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ డాక్టరు అల్లుడు కోడలు కూడా బయట డాక్టర్లు, బయట ఉద్యోగాలు చేసుకుంటారు. ఆ డాక్టర్ గారు ఏదైనా అవసరం అయితే ఎవరైతే ముద్దాయి ఉన్నారో వాళ్ళని వెళ్ళి కొంచెం మా అమ్మకి బాగుందా లేదు చూడు, కొంచెం మాట్లాడుతూ ఉండు, ఏదైనా పని ఉంటే చేసి పెడతా ఉండని ఫోన్లు చేస్తుంది. వీళ్ళు దాన్ని ఆపర్చునిటీగా తీసుకున్నారు. ఆవిడకి ఎవరూ లేరు, ఆవిడకి అనారోగ్యంగా 2 రోజులు బట్టి అనారోగ్యంగా ఉంది. చనిపోతే కూడా మామూలుగానే వయసు రీత్యా చనిపోయింది అనుకుంటారని చేయడం వల్ల వాళ్ళు మనకు కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ముద్దాయిలు ఆ అమ్మాయిని అనుకున్న విధంగానే అమ్మాయి వీక్గా ఉంది, 2 రోజులు బట్టి వీక్గా ఉంది. చనిపోయిన వెంటనే అమ్మాయి మెడలో గొలుసు చోరీ చేశారు. అది వాళ్ళు ఎవరికి అనుమానం రాకుండా వృద్ధులు చనిపోతే కామన్గానే చనిపోతారు, ఏదో హార్ట్ అటాక్తో చనిపోయారు అనే వస్తుందనే ఆలోచనతోనే ఈ రెండో దొంగతనం కూడా వెళ్ళి మాకు పట్టుబడడం జరిగింది. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 19 జూన్ 25న మధ్యాహ్నం ఇద్దరు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలోన్గా ఇంట్లో ఇద్దరు ఉంటారు, విజయపురాళ్ళు, ఒకరికొకరు సహాయంగా ఇంట్లో ఉంటారు. వాళ్ళు హత్యగావింపబడ్డారనే దాని మీద మేము తెనాలి పోలీసులకు వచ్చిన కంప్లైంట్ మేరకు దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిల్ని 22వ తారీఖు జూన్న కస్టడీలో తీసుకొని విచారించడం జరిగింది. ఈ విచారించే క్రమంలో మాకు వాళ్ళు డిస్క్లోజ్ చేసిన వివరాలు ఏంటంటే వీరు ఇద్దరు కూడా ఓల్డేజ్ పీపుల్, ఇద్దరు కిందనో పోర్షన్ పైన పోర్షన్ ఉంటుంది. పై పోర్షన్లో వీళ్ళు ఉంటారు. కింద పోర్షన్లో 3 years బ్యాక్ ఒక అప్పడాల కంపెనీ, పాపడ్ తయారు చేసే కంపెనీ ఉండేది, అది క్లోజ్ అయింది. అది అద్దెకిస్తామని వాళ్ళు చెప్పడంతో అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఈ ముద్దాయిలైన ఇల్లా గోపి, కుసుమ్ కుమారి, వీళ్ళు ఈ చనిపోయిన వాళ్ళు అక్కడ 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. వీళ్ళు కూడా అదే ఏరియాలో 25 సంవత్సరాలు బట్టి నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఆర్థిక బాధలు, అప్పులు ఉన్నాయి. అప్పుల్ని తీర్చడానికి సులువైన మార్గం ఏంటంటే ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళు వృద్ధులు, ఎటువంటిగా ఎదుర్కోరు. వాళ్ళైతే ఈజీగా మనం ఆ బంగారం, మెడలో గొలుసులు, చేతికి గాజులు, చెవిదిద్దులు ఇవన్నీ ఉండడం చూశారు ఆ ఏరియా వాళ్ళే కాబట్టి. వారినైతే ఈజీగా మనం థెఫ్ట్ చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళు ప్లాన్ చేసుకొని రెక్కీ చేసుకున్నారు. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే చనిపోయిన వారికి కూడా వీళ్ళు, ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళకి ముద్దాయిలు ఇద్దరు కూడా బాగా వెళ్ళనోను, ఎందుకంటే అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు అది ఆపర్చునిటీగా తీసుకున్నారు, అంటే బాగా తెలిసిన దాని మీద ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుసుమ్ కుమార్ వెళ్ళి అద్దెకిస్తానన్నారు కదా, మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి, కింద రూమ్ చూపించమంటే ఆ పెద్దారు ఇద్దరు కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన దాని వెంటనే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళని అటెంప్ట్ చేశారు. వాళ్ళు ఎదురు తిరిగే క్రమంలో అక్కడ ఉన్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత సామాన్ల నుంచి ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది. ఆవిడ మెడలో గొలుసు కూడా తీసుకోవడం జరిగింది. రెండో ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి, ఆ గాజులు కూడా తీసుకొని వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని తాకట్టు పెట్టారు, డబ్బులు తీసుకున్నారు, అప్పులు తీసుకున్నారు. మాకు సీసీ ఫుటేజ్లో వచ్చిన వివరాలతో వాళ్ళని నిన్న అరెస్ట్ చేశాము. వారిని ఇందులో ఒక జొన్నాయిలు కూడా, ఆటో ఉపయోగించి నేరంలో పాల్గొన్న వ్యక్తి జొన్నాయిలు కూడా, అంటే 17 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అతన్ని కూడా బాల నేరస్తుల కోర్టులో పెట్టి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే నేరస్తులు ఎవరు ఇంతకుముందు నేరాలు చేసిన వాళ్ళు కాదు, పాత ముద్దాయిలు కూడా కాదు.